ఈ చల్లటి క్లైమేట్ కి ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు ఈ పాలకూర పకోడీ చేశాను. ఈ పకోడీ తింటూ మసాలా టీ తాగుతూ ఉంటే సూపర్ గా ఉంటుంది. మరి ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ధనియాలని వేయించాలి. తర్వాత సోంపు జీలకర్రని వేయించి ఇవి కాస్త చల్లారేక ఇలా మెత్తగా దంచుకోవాలి. తర్వాత అల్లం కొన్ని పచ్చిమిరపకాయలని వేసి ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు పాలకూరని చక్కగా కడిగి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, రుచికి తగ్గ కారం, కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా వాము, ఇంగువ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దంచిన పచ్చిమిరపకాయలు, పాలకూర వేసి అంతా ఒకసారి కలిపేసి తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మరీ పలుచగా కాకుండా చిక్కగా కాకుండా ఉండేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఈ పకోడీల్ని వేసి మీడియం ఫ్లేమ్ లో ఇవి చక్కగా వేగేంత వరకు వేయించి టమాటా కెచప్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోండి.